తిరుమలలో భారీగా నగదు పట్టుబడింది. అలిపిరి వద్ద 65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నగదు తరలిస్తున్న వ్యక్తిని అలిపిరి పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అలిపిరి పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఆ వ్యక్తిని అప్పగించారు. తిరుమలలో కాయిన్స్ కోసం నగదు తీసుకెళ్తున్నట్లుగా నిర్ధారించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఆ డబ్బునిచ్చి కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, కాయిన్స్ కోసం ఆ డబ్బును తీసుకెళ్తున్నాడు అంటున్నారు. అంటే ఎలా జరుగుతాయి అసలు ఈ ట్రాన్సాక్షన్స్? పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఒక వ్యక్తి 65 లక్షల విలువ చేసేటువంటి డబ్బు కట్టలతోటి రావడం జరిగింది. అయితే తనిఖీ చేస్తున్నటువంటి సిబ్బంది అంతే కూడా ఆ 2 బ్యాగులు కూడా తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ నోటు కట్టలు చూసి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోపోవడం అసలు ఏంటి అని కూడా ఆ ప్రశ్న చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా తెలియజేశారు. అధికారుల దగ్గర విజిలెన్స్ పోలీసు అధికారులంతా కూడా తీసుకెళ్లి ఆ యొక్క ఏదైతే డబ్బులకు సంబంధించి అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అని ఆరా తీస్తే తను ఏదైతే కాయిన్స్ కోసం, అంటే ప్రధానంగా తిరుమలలో ట్రెజరీ ఉంటుంది. అంటే డబ్బులు అంతా కూడా తిరుమలలో కడితే కాయిన్స్ అన్నవి తిరుపతిలో ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తన కాయిన్స్ కోసం నిత్యం కూడా ఈ రకంగా తీసుకెళ్లే వాళ్ళని గతంలో కూడా 2 నుంచి 3 లక్షల వరకు కాయిన్స్ నేను పొందేవాడిని. అయితే ఈ రోజు మాత్రం అధిక మొత్తంలో డబ్బు తేవడం జరిగిందంటూ కూడా అతను తెలియజేసినట్టుగా కూడా